హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆకాశంలో జరిగే అద్భుతాలు చూడడం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? ఆ ఇంట్రెస్ట్‌తోనే నేను కూడా ప్లానెట్ పెరేడ్‌ని చూడటానికి గాంధీ హిల్‌కైతే వచ్చేసాను. యాక్చువల్‌గా 25, 26 జాన్వరి ఈ 2 డేసే ఉంటుందన్నారు. కానీ నార్మల్‌గా అయితే 4 వీక్స్ వరకు ఉంటుందండి. ఫెబ్‌లో కూడా ఇది ఉంటుందన్నమాట. ఈ అలైన్‌మెంట్ ఆఫ్ 6 ప్లానెట్స్ చూడటానికి వెళ్ళాననమాట నేను. అంటే ఈ 6 ప్లానెట్స్ సాటర్న్, మార్స్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ వీనస్. యురేనస్, నెప్ట్యూన్ చాలా దూరంలో ఉండడం వల్ల మనం టెలిస్కోప్‌తోనే దాన్ని చూడగలం. టెలిస్కోప్ అనేది కంపల్సరీ అనమాట. రిమైనింగ్ అన్నిటిని కూడా మనం డైరెక్ట్‌గా చూసేయొచ్చు. కాకపోతే వీటిని చూడాలి అంటే మనం ఉండే ప్లేస్‌లో లైటింగ్ అనేది తక్కువగా ఉండాలి. అలాగే పొల్యూషన్ అనేది తక్కువగా ఉండాలి. ఈ 2 తక్కువగా ఉంటేనే మనం ఈ ప్లానెట్ పెరియడ్‌ని కరెక్ట్‌గా చూడగలం. క్రిస్టల్ క్లియర్‌గా చూడగలమనమాట. లేదు అంటే లైట్ గాని, పొల్యూషన్ గాని రెండిట్లో ఏది ఎక్కువున్నా లేకపోతే 2 ఎక్కువున్నా సరే ఆ ప్లేసెస్‌లో ప్లానెట్ పెరియడ్ అనేది అంత క్లియర్‌గా ఉండదు. బేస్డ్ ఆన్ ది ఈ అట్మాస్ఫియర్ 6 అనమాట. ప్లానెట్స్ ఒకే లైన్‌లో ఉంటాయి అని అంటున్నారు కదా! యాక్చువల్‌గా చెప్పాలంటే ప్లానెట్స్ అన్నీ కూడా ఒకే లైన్‌లోకి రావడం అనేది పాసిబుల్ కాదు. అలా జరగాలి అంటే 10 ట్రిలియన్స్ ఇయర్స్ టైం పడుతుంది. సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్పీడ్‌తో తిరుగుతూ ఉంటాయి. సో, ఈ ప్లానెట్స్ అనేవి సన్‌కి ఒక సైడ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎర్త్ మీద నుండి చూస్తే అవి ఒకే లైన్‌లో ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ అవైతే స్ట్రెయిట్ లైన్‌లో ఉండవు. క్రాస్‌గా ఉంటాయి. ఈ ప్లానెట్స్ ఎగ్జాక్ట్ పొజిషన్ తెలుసుకొని వాటిని ఐడెంటిఫై చేయాలంటే స్టెల్లారియం యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ సెర్చ్ బాక్స్‌లో మనం ప్లానెట్ నేమ్ ఎంటర్ చేస్తే అంటే ఏ ప్లానెట్ అయితే చూడాలనుకున్నామో ఆ ప్లానెట్ నేమ్‌ని ఎంటర్ చేస్తే దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. సన్‌సెట్ తర్వాత అంటే ఈవినింగ్ నుంచి చూడొచ్చు మనం. 8:00 లోపు అయితే గనక కరెక్ట్‌గా చూడొచ్చు. మళ్ళీ 8 దాటితే గనక మనం వీటిని అబ్జర్వ్ చేయలేము. మనకి మొత్తం 3 టెలిస్కోప్స్‌లో చూపిస్తున్నారు. మిడిల్ టెలిస్కోప్‌లో వచ్చేసి మార్స్ చూపిస్తున్నారు. ఇది మనకి దగ్గరలో ఉన్న చాలా పెద్ద ప్లానెట్. మార్స్ రెడ్ కలర్‌లో ఉంటది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలం. చాలా క్లియర్‌గా కనిపించింది. ఫస్ట్ టెలిస్కోప్‌లో ఏమో జూపిటర్ చూపించారు గానీ అదంత క్లారిటీగా లేదు. థర్డ్ టెలిస్కోప్‌లో వీనస్. ఇదైతే మూన్‌ని రివర్స్ చేస్తే ఎట్లా ఉంటదో యాస్ ఇట్ ఈజ్ అట్లా ఉంటది. మనకి లేజర్ లైట్ వేసి కూడా చూపిస్తున్నారు. వెదర్ అనేది హ్యాజీగా ఉంది. అంటే మబ్బు మబ్బుగా ఉండడం వల్ల రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి సరిగ్గా కనిపించలేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ ప్లానెట్ పెరేడ్‌ని చూడటం. టెలిస్కోప్‌ని డైరెక్ట్‌గా చూడటం కూడా ఇదే ఫస్ట్ టైమ్. విహా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అమ్మ నేను మార్స్‌ని చూసానమ్మా చాలా క్లియర్‌గా కనిపించిందమ్మా అని. సో, మేము ఫుల్ హ్యాపీ. మీరు కూడా ప్లానెట్ పెరేడ్‌ని చూసారనే అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఒకసారి మన ఛానల్‌లోకొచ్చి చెక్ చేయండి. ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో